ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన మహా. నాకు మా బంధువుల్లో గంట నా అదృష్టం కింద భావిస్తాను. మా రక్త సంబంధికులు కానీ, మా పెదనాన్నగారు పిల్లలు కానీ, మేము కానీ అందరూ కూడా ఉద్యోగాల రీత్యా చాలా దూరంలో ఉన్నారు. నేను ఒక్కడనే ఈ మా యొక్క స్వగ్రామానికి వెలగతోడులో దగ్గరలో ఉన్న మూలాన్ని నాకు బాగా ఈ దేవాలయంతో అందరికన్నా మా బంధువులతో సహా బాగా అటాచ్మెంట్ ఉన్నటువంటి దేవాలయం కింద నేను భావిస్తూ ఉంటాను. అది నా పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తాను. ఇది ఏంటంటే ప్రతి సంవత్సరము కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ముందర రోజున కళ్యాణం జరిగి తరువాత మళ్ళీ మన తీర్థం బాగా జరిగేది. మా అన్నయ్య చెప్పినట్టు పూర్వం మా తాతగారు చిన్నప్పుడు ఇక్కడి నుంచి ఇలా వస్తూను ఈ కైవారం అంతా కూడా మా తాతగారి వంశస్థులది వీళ్ళందరిది. ఆ చెరువు వైపు కూడాను ఇంచుమించుగా ఎకరం విస్తీర్ణంలో ఉండేది. దడిమిల తర్వాత అది అందరూ అల్లల్లా కలిసిపోయింది. ఇది 6 ఎకరం విస్తీర్ణం. పూర్వం ఇది శిథిలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నా అనుభవ రీత్యా చెప్తున్నాను. ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడాను నేను తీసుకొచ్చి ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి, దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఒక ఆలోచన కలుగుతుందని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే నా ఉద్దేశం ఏంటి అంతసేపును ఇది ఏంటంటే టైం బీయింగ్ కొంచెం డెవలప్ చేసి శిథిలాస్థితిలో ఉన్నది పునరుద్ధరించేసి ఇక్కడ ధ్వజస్తంభం నిర్మిద్దామని చెప్పేసి ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇది అవ్వదు, దీనికంట శాశ్వతంగా నూతన కట్టడం నూతన దేవాలయం నిర్మించండి అని చెప్పి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు సూచన ఇచ్చారు. దరిమిల ఇంకా ఒక ఇంచుమించుగా 10 సంవత్సరాలను మట్టించి ఈ పని మీద అసలు ఏంటి మన ఈ గ్రామస్తుల యొక్క పెద్దలతో సహాయంతో అంటే అబ్బుగారు కానీ చిన్నగారు కానీ ఎండోమెంట్స్ సంబంధించినటువంటి మన గుమస్తా గారు అయినటువంటి భీమరాజు గారు కానీ వీళ్ళ సూచనలతోటి దీన్ని ఎలా చేద్దాం ఎంత చేద్దామనే ఆలోచనతోటి మనకి ఎమ్మెల్యే గారు అయినటువంటి మన జోగేశ్వరరావు గారి సహాయ సహకారాలతో కూడా ఆఖరికి ఏమైందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటిది మా అదృష్టవశాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటన చేసింది. జీర్ణస్థితిలో ఉన్నటువంటి దేవాలయాలని పునరుద్ధరించాలంటే ఒక 10 లక్షలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మేము పంపించగలము. దానికి నియమ నిబంధనలు ఏంటంటే ఒక బీసీ కాలనీలో ఉండాలి, దాని తర్వాత ఏంటంటే ఈ మెజర్మెంట్స్ ఉండాలి అవని చెప్పేసి వాళ్ళు సూచించారు. అదృష్టవశాత్తు ఈ దేవాలయం ప్రాంగణం ఏంటంటే బీసీ కాలనీలో ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు అన్నిటికీ కూడా మేము సరిపెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సూచనలు చేసి తగిన నిబంధనలు అంటే కూడా వాళ్ళు కూడా సవరించి మా యొక్క అప్లికేషన్ని చాలా జాగ్రత్తగా చూసుకుని దగ్గరుండి అన్నీ చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ రకంగా 10 లక్షలు శాంక్షన్ అయిందంటే దఫాలుగా మేము చేస్తాం. దీని నిబంధనల ప్రకారం మొదటి విడత ఇలాగా అని చెప్పి కట్టడం తర్వాత మొట్టమొదటి మీరు చూసే ఉంటున్నారు. ఇక ఇప్పటికి కట్టడం ఇంతవరకు అయిపోయింది, పూర్తి స్థాయి. రేపు మే నెల 8వ తారీఖున ప్రతిష్ట అందరి సహాయ సహకారాలతోటి జరుగుతోంది. దీని యొక్క చాలామంది చెప్పారు, కానీ ఏంటంటే నేను చెప్పవలసినటువంటి ఉంది కనుక బాధ్యత ఇక్కడ నేను నాకు తెలుసున్నంత వరకు కూడా ఇది ఏంటంటేను ఊరికి కానీ కొంచెం మండలానికి కానీ మా మండపేట కానీ ఎక్కడైనా సరేను దూరంగా విసిరేసినట్టు అనేటువంటిది ఒకటి డ్రాబ్యాక్. పొలాల్లో అదిను ఒకలా చూస్తుంటేను అది చాలామందికి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉందని కూడా ఎవరికి తెలియని పరిస్థితి వచ్చింది. రాను ఏమైందంటే ఒక 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కళ్యాణం జరుగుతోంది. అంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎలాగైనా తెలుస్తుంది, దగ్గరలో ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు కూడా ఎవరికి కూడా ప్రచారం లోపమో మరి ఏంటో తెలీదు. మొత్తానికి ఏమైందంటే దీన్ని ఎలాగైనా సరే పునరుద్ధరించాలి, దీని వైభవం చేయాలి. దీని వైభవంతో ఏమైందంటే దీనికి మహాత్మ్యం ఉంది కనుక మేము ఇంతగా గడకండగా చెప్తున్నాం. ఏంటంటే జనరల్గా సర్వసాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అనేటువంటిది సంతతి గురి లేని వాళ్ళు, కళ్యాణం జరగని వాళ్ళు ఈ 2 మెయిన్ ఎయిమ్స్ తోటే వస్తారు. ఆ 2 కూడా ఏంటంటే దీనికి మహత్వం ఉంది. అది దేనికైనా సరే ప్రచారం అనేటువంటిది కావాలి కనుక ఇప్పుడు భక్తులు మా అన్నయ్య చెప్పినట్టు ఎంక్వైరీ చేస్తే అందరూ కూడా అవునండి ఇవన్నీ కూడా మేము అనుకున్నవన్నీ కూడాను జరుగుతున్నాయి అనేటువంటి నానుడి ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతో ఆనందించడం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలాగైనా సరే దీన్ని మనం పునరుద్ధరించి కావలసినవి ఇంకా చాలా నిర్మించవలసినవి ఉన్నాయి. తర్వాత ధ్వజస్తంభం ఒకటి నిర్మించాలి. మా ఉద్దేశం ప్రకారం కాంపౌండ్ వాల్ ఒకటి నిర్మించుకోవాలి. ఇవి అందరి యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ముందుకు చేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నాం సార్.
సుబ్రహ్మణ్యం.